ఉస్మాన్ సాగర్ జలాశయంలో వ్యర్థాలు కలిశాయని వస్తున్న వార్తలను జలమండలి ఖండించింది. జలాశయంలో ఎలాంటి వ్యర్థాలు కలవలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించింది. 3 అంచెల క్లోరిన్ ప్రక్రియ ద్వారా నీటి సరఫరా జరుగుతున్నదని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. తాగునీటి వనరులను కలుషితం చేసే ఏ చర్యలనైనా బోర్డు సహించబోదని, అలాంటి వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉస్మాన్ సాగర్ జలాశయంలో మురుగునీటిని పారబోసినట్లు సోషల్ మీడియా ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. జలాశయాల పరిసరాల్లో ఎవరైనా వ్యర్థాలు వేస్తున్నట్లు గమనిస్తే వెంటనే స్థానిక అధికారులకు లేదా జలమండలి కస్టమర్ కేర్ నెంబర్కు సమాచారం అందించాలని కోరారు. ఉస్మాన్ సాగర్ లో సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ చేసే ఒక వెహికల్ వచ్చేసి అందులో ఉస్మాన్ సాగర్ లో కలిపారు అనేది సోషల్ మీడియాలో చాలా దిక్కుల వైరల్ అవుతుంది, మా దృష్టికి వచ్చింది. దయచేసి ఇట్లాంటి వాటిని ఎవరు నమ్మొద్దు. 1-2 ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మా దృష్టికి వస్తుంది, డెఫినెట్ గా మేము అరెస్ట్ చేస్తాము. కానీ ఇదేదో మొత్తం టోటల్ గా అది గర్లం అయిపోయింది, ఉస్మాన్ సాగర్ వాటర్ హిమాయత్ సాగర్ వాటర్ తాగడానికి పనికిరాదు, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. కాబట్టి మనకి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ డ్రింకింగ్ వాటర్ కు సంబంధించిన ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒకటి, ఆ వాటర్ ని మనము ఆసిఫ్ నగర్ కి మీరాలంకి తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్ చేసిన తర్వాత మాత్రమే మనం సప్లై చేస్తున్నాం. ఆ రా వాటర్ మాత్రమే తీసుకుంటున్నాం మనం అక్కడ నుండి. అది ట్రీట్ చేసిన తర్వాత మాత్రమే మనం సప్లై చేస్తున్నాం.